ఈ నెల 30న హైదరాబాద్ శివారులో బీజేపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ హాజరు కానున్నారు. సమావేశంలో పంచాయతీ, లోకల్ బాడీ ఎన్నికలతో పాటుగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. పూర్తి వెళ్లించేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, ఇప్పటికే క్షేత్రస్థాయిలో బలోపేతం కావడానికి బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు తాజాగా లోకల్ బాడీ ఎన్నికల్లో పట్టు సాధించేలా ఏ విధంగా ప్రణాళికతో ముందుకెళ్తుంది? థ్యాంక్ యూ సతీష్. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా కాసాయి పార్టీ అంటే పట్న పార్టీగా ముద్రపడినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ ముద్రను తొలగించుకోవడంలో భాగంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలు అనేటటువంటి ఆలోచనలో ప్రధానంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉంది. ప్రస్తుతం ఆ దిశగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ నెల 30వ తేదీన బీజేపీకి సంబంధించినటువంటి తెలంగాణ సంస్థాగత అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ తెలంగాణకి రాబోతున్నారు. ముఖ్యంగా ఆయన 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణకి రావడం ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి. దీనికి ప్రధాన కారణం త్వరలో జరిగేటటువంటి పంచాయతీ ఎన్నికలు కానీ అదేవిధంగా లోకల్ బాడీకి సంబంధించినటువంటి ఎన్నికల అంశంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే ముఖ్యంగా గ్రామ పంచాయతీల్లో సత్తా చాటితే రాబోయేటటువంటి 2028 ఎన్నికల్లో ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేయనేటటువంటి ఆలోచనలో రాష్ట్ర నాయకత్వం. ప్రస్తుతం ఆ దిశగా హైకమాండ్ కూడా ప్రధానంగా తెలంగాణ పైన ఫోకస్ పెట్టడంతోనే ఈ నెల 30వ తేదీన బిఎల్ఎస్ సంతోష్ తెలంగాణకి రాబోతున్నారు. 30వ తేదీన హైదరాబాద్ కేంద్రంగా బీజేపీకి సంబంధించినటువంటి కార్యవర్గ సమావేశం ఉండబోతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ అంశాలతో పాటు అదేవిధంగా లోకల్ బాడీ ఎన్నికలతో పాటు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలపైన నేతలందరితో కూడా సుదీర్ఘంగా చర్చించబోతున్నారని చెప్పాలి. ముఖ్యంగా తెలంగాణ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాలంటే ప్రధానంగా దానికి కావాల్సింది కేంద్రానికి సంబంధించినటువంటి నిధులు. అలాంటిది దాదాపు 3,200 కోట్ల వరకు కూడా నిధులు పెండింగ్లో ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రానికి సంబంధించినటువంటి 3,200 కోట్ల రూపాయల పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రధానంగా రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలు కానీ 6 గ్యారెంటీలు కానీ ఇతర హామీల వైఫల్యాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి పౌరుడికి వివరించడంతో పాటు అదేవిధంగా ముఖ్యంగా గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి అంశంలో బలమైనటువంటి అభ్యర్థులను ప్రకటించడం. దాదాపు 12,000కు పైగా కూడా గ్రామ పంచాయతీలోనే దాదాపు 1,12,000కు పైగా కూడా వార్డులోని దీంట్లో మెజారిటీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటే గ్రామాల్లో బీజేపీని మరింత పటిష్టం చేయొచ్చు అనేటటువంటి ఆలోచనలో రాష్ట్ర నాయకత్వం ఉంది. అందుకే హైకమాండ్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తి బిఎల్ సంతోష్ని రంగంలోకి దింపిందని చెప్పాలి. ప్రస్తుతం ఆయన 30వ తేదీ ఈ రోజున హైదరాబాద్ కేంద్రంగా చాలా కీలకమైనటువంటి సమావేశం ఉంటుంది. ఈ సమావేశానికి బీజేపీకి సంబంధించినటువంటి 2023 కానీ 2024 కానీ ఎంపీ కంటెస్టెడ్ అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలంతా కూడా కీలక సభ్యులంతా కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ సభ్యులందరికీ కూడా బిఎల్ సంతోష్తో పాటు రాష్ట్ర నాయకత్వం చాలా కీలకమైనటువంటి సూచనలు చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి సమావేశంలో ప్రధానంగా ఏ ఒక్కరు ముఖ్యంగా బీజేపీ ఎల్పీ నేత అయినటువంటి మహేశ్వర్ రెడ్డి మినహా ఏ ఒక్కరు కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అదేవిధంగా ఎమ్మెల్సీలు కానీ మరొకవైపు కంటెస్ట్ చేసినటువంటి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు కూడా డుమ్మాకెట్టినటువంటి నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం వీరందరిపైన ప్రధానంగా రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించింది. ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ జడ్పీటీసీ కానీ ఎంపీటీసీ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలి. ముఖ్యంగా ఆ నియోజకవర్గంలో వారిపైన పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకొని పూర్తి స్థాయిలో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పనిచేయాలి, వర్గ విభేదాలను బయట పెట్టాలనేటటువంటి లక్ష్యంగానే 30వ తేదీన జరిగేటటువంటి కార్యవర్గ సమావేశంలో ప్రధానంగా నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.